ఈ రకంగా తక్కువ చేసి చూడడం కానీ లేకపోతే ప్రయారిటీ తగ్గించడంలో కానీ ఉన్న ఆంతర్యాన్ని ఎలా చూడాలి? తప్పకుండా వాళ్ళు అంత్యనిష్ఠురం కంటే ఆదినిష్ఠురం మేలని పరిస్థితి ఇలా ఉండబోతుంది అని అదే ఒక పిక్చర్ ఇవ్వదలుచుకున్నారు. మామూలుగానే చంద్రబాబు నాయుడు రాజకీయాల్లో ఎవరు రాజకీయం వాళ్ళు చేస్తారు, కానీ ఆయన ఎత్తులు పై ఎత్తులు ప్రతివ్యూహాలు మిత్రపక్షాలను ఉపయోగించుకోవడం ఇట్లాంటి వాటిలో ఘటికుడు అనేటటువంటి పేరు ఆయనకు ఉంది. అదేమి తప్ప ఎవరి విలువలు వాళ్ళవి. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద ఆ విధమైన ఒత్తిడి ఉంది. హీజ్ అండర్ పబ్లిక్ ప్రెషర్. అవును, అది ఏదేదో ఇది అంతర్గత చర్చల్లో ఉండే విషయం కాదు. ఆయన సోషల్ బేస్, ఆయన పొలిటికల్ బేస్, ఆయన ఫ్యాన్ బేస్, వీళ్ళందరూ కూడా ఒక హీరోలాగా అక్కడ పెట్టుకొని అంతా ఆయనే. ఇంకా ఆయన ముఖ్యమంత్రి కూడా అవుతాను, నన్ను నమ్మండి, ఇలాంటివి కూడా మాట్లాడిన వ్యక్తి కదా. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గురించి కూడా మాట్లాడవద్దు అంటే మాట వరుసగానే అనాలి కదా. అయ్యో వర్మ గారికి ఆయన ఒప్పుకోవాలి కానీ మాకు అభ్యంతరం ఏముందని ఎవరైనా ఇలా మాట్లాడతారు కదా. అంటే అది కూడా మేము చర్చించి మా పొలిట్ బ్యూరో చర్చించాలి అన్నప్పుడు అంటే కావాలని అన్నారు అనుకోవచ్చా లోకేష్, లేకపోతే ఫ్లోలో అంటే దే వాంట్ టు క్లియర్ థింగ్స్. మేమేదో ఒక పరిధి మించి ఈరోజు అయితే ఒక ఛానల్లో నేను వస్తూ చూస్తున్నాను, అవసరమైతే పవన్ కళ్యాణ్ లేకుండా కూడా వెళ్ళక తప్పదనే పరిస్థితి వస్తే దానికి కూడా సిద్ధం అవ్వాలి. కాబట్టి ప్రశాంత్ కిషోర్తో అన్ని సినారియోలు కూడా చర్చిస్తున్నారు. ఇలాంటి సందేహాలు కూడా వచ్చాయి అని. పవన్ మస్ట్, బీజేపీ ఆశీస్సులు మస్ట్ అన్నది వాళ్ళ ఫస్ట్ ప్లాన్. కానీ ఏ ప్లాన్ దాంతోనే నడిచారు ఇప్పటివరకు చంద్రబాబు. కానీ మరి మీరు గ్యాప్ ఎప్పుడు చూడలేదు కదా వీళ్ళ మధ్య. ఇప్పుడు వారం నుంచి దాదాపు యూ హ్యావ్ నో వర్డ్ ఫ్రమ్ జనసేన ఆర్ పవన్ కళ్యాణ్, ఈవెన్ ఫ్రమ్ నాదెండ్ల మనోహర్ నుంచి కూడా మీకేం లేదు. ఇప్పుడు నేను అడిగిన ఒక చాలా ప్రముఖ ఆఫీస్ బేరర్ జనసేన, ఆయనేమో వెయిట్ అండ్ సీ అంటున్నాడు ఆయన. సో ఈ ఒక ప్రెషర్ ఏదో రెండు పార్టీల్లో కూడా, ఒకటి బీజేపీ ఇండియా కూటమి ప్రెషర్ ఒకటి, రెండవది పవన్ కళ్యాణ్ అన్ని కార్డులు తీసుకెళ్ళి కీపింగ్ ఆల్ ఎగ్స్ ఇన్ వన్ బాస్కెట్ అని అన్నీ తీసుకెళ్ళి మనం తెలుగుదేశం చేతిలో పెడితే ఇంక మనకేముంది అనేది ఒక సమాన స్థాయిలో స్నేహం తప్ప సీట్లు ఎక్కువ. జన సైనికులు కూడా ఒప్పుకునే పరిస్థితి లేదు, అది లేదు కదా, ఉత్సాహం లేదు. ఇప్పుడు మీ చర్చల్లో 99 టీవీ చర్చల్లో కూడా నేను చూశాను, మీరు జరిపిన చర్చల్లో కూడా వాళ్ళు కొంచెం రియాక్ట్ రెస్టివ్ అంటారు, కొంచెం అశాంతి, కొంచెం ఒక విధమైన వైముఖ్యము, కొంచెం ఇబ్బందికరమైన ఎంబరాసింగ్ సిచ్యువేషన్లో పవన్ కళ్యాణ్ ఎంబరాస్మెంట్లో ఉన్నాడు అనేది జనరల్ ఒపీనియన్. తర్వాత చదువుకుంటే మళ్ళీ వాళ్ళు వచ్చి, పైగా నటులు కూడా కాబట్టి చక్కగా కవర్ చేయొచ్చు. ఇలాంటివి ఉన్నాయి తెలుగుదేశం పార్టీకి కూడా. ఇప్పుడు ఆయన ఎవరు కళ్యాణ్ రామ్, మీరు ఎవరిని బలపరుస్తారంటే మేము కుటుంబం అంతా ఒక చోట కూర్చొని ఏ పార్టీ బలపరచాలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. అంటే అన్నీ తిన్నగా సింగిల్గా సరళ రేఖలాగా అయితే లేవు, ఇటు అటు కూడా కొన్ని ఒడిదుడుకులు ఉన్నాయి. వీటి మధ్యలో కాంగ్రెస్, మీరు అన్న పూర్వ వైభవం, కాంగ్రెస్ వైభవం ఎన్టీఆర్ తెలుగుదేశం పెట్టినప్పుడే పోయింది. మళ్ళీ కోలుకున్నారు. రాజశేఖర రెడ్డి కొంచెం తీసుకొచ్చారు. తర్వాత రాష్ట్ర విభజనతో ఆ డిజిట్స్ అన్ని మారిపోయినాయి. ఇప్పుడు మీరు తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లను ఒక విధంగా చూస్తారు. ఇక్కడ వచ్చిన రాష్ట్రం, అక్కడ వాళ్ళు విభజించారు, మాకు అన్యాయం చేశారు నాకు ఫీలింగ్ ఉన్న చోట అక్కడ బీజేపీ మీద, కాంగ్రెస్ మీద కూడా కోపం ఇక్కడికంటే ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. కాంగ్రెస్ ఎప్పుడు ఎలా కోలుకుంటుంది, ప్రత్యేక హోదా కోసం ఉద్యమము ఇవన్నీ మనం చూడాల్సి ఉంటుంది. కానీ చూడాలి మరి ఏమైనా వాళ్ళు మంచి ఒక వాస్తవిక ముందుకు వస్తే. ఇప్పుడు వైసీపీ నుంచి తొలగించబడిన లేదా మార్చబడిన ఎమ్మెల్యేలు, ఒకటిద్దరు ఎంపీలు కూడా ఉండొచ్చు, మాజీలు కానీ ఇంకొకరు, వాళ్ళు తప్పకుండా వాళ్ళలో కొంతమంది కాంగ్రెస్ను ప్రిఫర్ చేయొచ్చు. తెలుగుదేశం జనసేన మధ్యలో వాళ్ళకి సీట్లు కూడా ఇప్పుడు ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ ఆశలు షర్మిల కనుక వస్తే రాజశేఖర రెడ్డి వారసత్వం అనే దాన్ని మళ్ళీ ఇన్వోక్ చేసి, అలాగే క్యాస్ట్ పోలరైజేషన్లో కూడా ఉండటానికి ఎవరో ఎక్కడో అంటున్నారు షర్మిల ఊరూరు తిరిగి జగన్మోహన్ రెడ్డి కంటే వహించిందని. ఇవన్నీ కూడా ఆమె నేను జగనన్న వదిలిన బాణాన్ని అనే పేరుతో ఆమె జగన్ దూతగా అక్కడికి వెళ్ళారు తప్ప, దూత డిస్టర్బ్గా ఆమె తనకు పాత్ర లేని నాటకంలో ప్రవేశించి తన పదును కొంచెం తన ఇమేజ్ తనే తగ్గించుకున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఆమె తప్పటడుగు వేస్తే ఆమెకి ఈ ప్రమాదం ఇంకా ఎక్కువ ఉంటుంది, ఇంకా ఫినిష్ అవుతుంది. అప్పుడు తెలంగాణలో అయిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో అయినా ఆమె ప్రభావశీలంగా ఉండి సరైన నిర్ణయాలు తీసుకొని సరైన దిశలో వెళ్తే ఒక విధంగా ఉంటుంది. కొంచెం అడ్వెంచరస్ స్టెప్ వేస్తే ఆ తర్వాత ఆమెకు ఆప్షన్ ఉండదు.
ఇప్పుడు దేర్ ఈజ్ ఏపీ ఆప్షన్ ఆఫ్టర్ తెలంగాణ, బట్ వాట్ ఆప్షన్ ఆఫ్టర్ ఏపీ? ఎస్. సో అందుకని షర్మిల కూడా ఇంత సమయం తీసుకుంటున్నారంటే బహుశా ఆమె శ్రేయోభిలాషులు అందరితో ఆలోచిస్తుండొచ్చు. కాంగ్రెస్ ఏదో ఒకటి ఆమెకి హామీ ఇవ్వకుండా ఆమె అంటే అనిల్ కాంగ్రెస్ ముఖ్య నేతలతో చర్చలు జరుపుతున్నారట, ఏం చేయాలి, ఎలా చేయాలి, ఏంటి అని. షర్మిల పాత్ర ఏంటన్నది. అంటే అనిల్ పాత్ర కూడా ఇప్పుడు అనిల్ అనే ఆయన కూడా ఇదే విధంగా ఇప్పుడు షర్మిలే ప్రధాన పాత్రధారి అన్నట్టు, అసలు అనిల్ వల్లే జగన్కు ఇంతమంది వాళ్ళందరూ క్రైస్తవ ఓట్లన్నీ వచ్చాయని చెప్పే వాదన కూడా ఒకటి ఉంది. కానీ గూడ్స్ డెలివర్ చేసే వాళ్ళు ఎవరు? ఇప్పుడు తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అన్నాక ముఖ్యమంత్రి ఏం చేస్తాడని చూస్తారు, కానీ అంతకుముందు చాలామంది చాలా చెప్పారని ఏం చేస్తారు. బట్ అనిల్ ఈజ్ ఆన్ ది మిషన్. అనిల్ 1-2 సార్లు విశాఖలో కానీ ఇంకో చోట కానీ తమ పాత వాళ్ళని కలుసుకోవటము, మాట్లాడటం ఇట్లాంటివి జరిగాయి. డౌట్ ఏం లేదు దాంట్లో. ఓకే, తప్పకుండా అలజడి ఉందండి వాళ్ళల్లో. ఆమె ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు, మే స్టాండ్, అందులో డౌట్ ఏం లేదు. బట్ ఈ లోపల జరిపే దౌత్యాలు వాళ్ళు కూడా జరుపుతుంటారు కదా, ఫ్యామిలీ కౌన్సిలింగ్, ఫ్యామిలీ రాయబారాలు, ప్యాచప్లు, అవును, ఇట్లాంటివి. ఆ దశ దాటింది. కానీ వీ హ్యావ్ టు సీ, ఆయన అన్నట్టుగా జనసేన నాయకుడు అన్నట్టు వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. అంటే ఆ మాటలో మీకు ఏమనిపించింది సార్ ఆయన చెప్పిన అంటే నాకు తెలిసి జనసేనలో బీజేపీ వర్గం ఒకటి ఉంది, బీజేపీతో వెళ్తే మనకు మంచిది. ఇక్కడ చంద్రబాబుతో మనం వేగలేము, అంతకుముందు కూడా బీజేపీ వాళ్ళే వేగలేమని నిర్ణయానికి వచ్చి వెళ్ళినప్పుడు మీరు ఈరోజు పురంధేశ్వరి మాట్లాడారు ఈరోజు మీడియాతో. ఆమె ఇది వరకు ఉన్నవాళ్ళు ఇప్పుడు ఉన్నవాళ్ళని 2 పార్టీలను ఉద్దేశించి మాట్లాడారు. ఇప్పుడు ఇటీవల వరకు ఎక్కువ జగన్ ప్రభుత్వం మీద చేస్తుండేవాళ్ళు కదా, ఈరోజు ఆమె ప్రధానంగా కొంచెం అంతకుముందున్న పార్టీని, ఈ పార్టీని కూడా ఉద్దేశించి, తెలుగుదేశాన్ని, వైసీపీని కూడా ఉద్దేశించి మాట్లాడారు. అయితే మేము డబ్బులు పంపిస్తుంటే జగన్ బటన్